జయశంకర్ భూపాలపల్లి జిల్లా చౌరస్తాలో మన తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా ఎవరైతే రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన రెడ్డి జేఏసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న మల్లన్న గారి మీద పోలీస్ స్టేషన్ లో వాళ్ళ గురించి తప్పుడుగా మాట్లాడుతున్నారని కేసు పెట్టడం జరిగింది. దానికి నిరసనగా ఈ రోజు రెడ్డి జేఏసీకి జాగృతికి సంబంధించినటువంటి దిక్కుబొమ్మను భూపాలపల్లి చౌరస్తాలో మనం దహనం చేయడం జరిగింది. అలాగే తీన్మార్ మల్లన్న గారి మీద ఎవరు కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డా కూడా మేము నిరసన కార్యక్రమాలు బీసీలుగా అనగా బహుజనులుగా మేము తప్పకుండా వాళ్ళందరినీ వ్యతిరేకిస్తాము. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఈ బహుజనుల కోసం బీసీల కోసం తన వంతుగా ప్రజలను మోటివేట్ చేస్తూ అలాగే ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రజలకు ఎంతో సహాయంగా ఉంటూ మా హక్కుల కోసం పోరాడుతున్నటువంటి తీన్మార్ మల్లన్న గారిని నిర్బంధించాలని, మల్లన్న గారు రాజీనామా చేయాలని ఇలాంటి దుష్ప్రచారాలు ఈ అగ్రవర్ణాలు ఎవరైతే అగ్రవర్ణాల్లో కొంతమంది మాత్రమే, అగ్రవర్ణాల్లో నిరుపేదల కోసం కూడా మేము పోరాడుతున్నాము. ఎందుకంటే వాళ్ళకి రావాల్సినటువంటి హక్కుల కోసం వాళ్ళకు ఉన్నటువంటి 10% రిజర్వేషన్ ను మేము నిరుపేదలకు ఇంప్లిమెంట్ కావాలని చూస్తున్నాం తప్ప మేము వేరే కాదు. తీన్మార్ మల్లన్న గారు అందరి కోసం సామాన్యుల కోసం ప్రయత్నం చేస్తున్నాడు, సామాన్యుల కోసం పోరాడుతున్నాడు. యూనిస్ వేదికగా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చినటువంటి తీన్మార్ మల్లన్న గారు ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి బహుజనుల కోసం తీన్మార్ మల్లన్న గారు పోరాడుతున్నారు. వారి పోరాటం కోసం బీసీలు మరియు ఇతర సంఘాలు కూడా కదలి రావాలని, ప్రతి ఒక్కరు కూడా బీసీల ఐక్యంగా ఎస్సీలు ఎస్టీలు బహుజనులు ఐక్యంగా కదిలి మనం రాజ్యాధికారం కోసం మేమెంతో మనకంతా అటువంటి నిర్ణయం కోసం పోరాడాలని మేము తీన్మార్ మల్లన్న టీం భూపాలపల్లి గారిని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంకెవరు కూడా తీన్మార్ మల్లన్న గారి మీద ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే సహించేది లేదని తీన్మార్ మల్లన్న టీం భూపాలపల్లి గారిని అందరినీ కూడా